మాకు వేయాలనిపించింది, వేసినాం, గెలిపించినాం, కడతలేదు. ఏం రాలేవు నాకు పర్సనల్ అయితే. ఇప్పుడు నేను 2 సార్లు బస్ సిలిండర్ వస్తుంది 500 ఏం రాలంటే ఇట్లా రెండోది వస్తుంది. కరెంట్ బిల్ ఎంత వస్తుంది? సొంతం అయితే నీకు మాపు అవుతుంది. సిరికొండ అని ఉంటుంది. నాగం చెరువు తెలుసా నీకు? తెలుసు. చెరువు నాదే. నాగం చెరువు పటేల్ ఎవరు? నాగం చెరువు పటేల్ ఎవరు? వయసు ఎంత? నీ వయసు ఎంత? నువ్వు రూలేరా? నాగం చెరువు రూలే. 80% లమ్మడోళ్ళు ఉంటారు. 80% అందుకే అడుగుతున్నాం. 80% మా ఊర్లో వాళ్ళే ఉంటారు. మేమే పటేల్ అన్నమాట. అందుకే బాధిరెడ్డి మొన్న దాకా సెల్ఫీలు తీసుకుంటూ మాకు చేసింది కదా. ఇప్పుడు 80 ఏళ్ళ నుంచి మామల తల్లిదండ్రుల నుంచి పోయేటప్పుడు కాకపోతే మరి ఆ నాగం చెరువు కూడా మరి ఎందుకు మాకు నష్టపరిహారం లేదు. మరి దాని పక్క పన్న ఏడోళ్ళ మరి కాంగ్రెస్ పోయినాక కారు కూడా వచ్చినాక ఎన్నిసార్లు ఇచ్చినా ఫైళ్ళు టప్పిలా ఉన్నాయి అక్కడ. ఏం లేవాడు 10 ఏళ్ళు మరి రూపాయి కూడా లేనప్పుడు మరి రాజమణి 10 ఏళ్ళు మనం మోసం చేసి పాపం గడుపుకున్నాడు. మోసం చేసిన మీరంతా కలిసి మనం దించారు. మేము మోసం చేయము. మేము ఇచ్చిన వాగ్దానాలు 5-6 4 వస్తూనే ఉన్నాయి. ఇల్లు వస్తాయి 5 లక్షలతో పాటు ఇల్లు మీకు కట్టడం జరుగుతుంది. గెలుపు కొరకు నా స్వస్థలం అయినటువంటి గోలన్మాన్ పూలాంగ్ నుండి దాదాపు 2 గంటల నుంచి పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇళ్లలో మహిళలు కలుస్తూ ఉన్నారు. ఏ మహిళ తట్టినా మేము ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నాము. మాకు గ్యాస్ సిలిండరు 500కే వస్తున్నది. కరెంటు బిల్లు మాఫ్ అయినాయి అనే మాట చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా కనబడుతూ ఉన్నారు. కొన్ని కోరికలు అడుగుతూ ఉన్నారు. కొన్ని చోట్ల రేషన్ కార్డు లేవని, అవి ఇప్పిస్తే మాకు కూడా సదుపాయాలు వస్తాయని, అదేవిధంగా ఆరోగ్య బీమా మా అందరికి వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ లాగా అబద్ధ మాటలు చెప్పే ప్రభుత్వం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గారు. ఒక మాట ఇస్తే మాటే. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానది ఇచ్చి తీరింది. ఇవాళ సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కలిసి 6 గ్యారెంటీలు ప్రజల వద్ద తీసుకొచ్చారు. 6 గ్యారెంటీలో మెజారిటీ అంశాలు ఇవాళ ఇస్తూ ఉన్నాం. రేపు కూడా కోడైన తర్వాత మిగతా అంశాలను కూడా పరిపూర్ణంగా ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉంది. ఒక మాట చెప్తే మాట మీద ఉండే పార్టీ. ఇలా గల్లేకి వచ్చి దేవుళ్ళ పేరిట, కులాల పేరిట, మతాల పేరిట ఓట్లాడే వారికి బుద్ధి చెప్పాల్సిందిగా ప్రజల నిర్ణయం ఉన్నారు. మనకు పనిచేసేవాడు కావాలా, బీద ప్రజానికాన్ని ఆదుకునేవాడు కావాలి. ఆ ఆదుకునే తత్వము ఇందిరాగాంధీ నుంచి ఇవాళ రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ సొంతం. ఇవాళ 6 గ్యారెంటీలు ఏవైతే ఇస్తామని చెప్పి ఇచ్చి తీరుతూ ఉన్నాం. రైతులకు న్యాయం చేస్తాం. బీద ప్రజానికం ఎవ్వరు కూడా బాధలు ఉండకుండా చూసే పార్టీ బూచి కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఇవాళ జీవన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు, 45 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నట్టు నాయకుడు, చరిత్ర నుండి కాదు ఎక్కడ కూడా మచ్చ లేకుండా ముందుకు సాగిన నాయకుడు. ఇలా వారి పోటీలో ఇక్కడ బీజేపీ అభ్యర్థి కానీ టీఆర్ఎస్ అభ్యర్థి కానీ సాటి రారు. వారి వయసు వీరికి అనుభవం సరిపోదు. పెద్ద రాజకీయ చరిత్రలో ఏం కాదు. కాబట్టి నిబద్ధత, నిజాయితీ గల జీవన్ రెడ్డి గారి గెలుపు ఖాయం.